అందరికీ జై భీమ్. ముందుగా మీడియా మిత్రులకి K5 ఛానల్కి 99 KS ఛానల్కి మా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే కాదు, తర్వాత రాష్ట్రంలోనే కాదు, అనంతపురం జిల్లాలోనే కాదు, ఏ పేదవాడికి ఏ ఒక్క అన్యాయం జరిగినా ఒక అగ్రకుల మీడియా ముందుకు రాని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రజా సమస్యలు ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తున్నటువంటి ఈ రెండు ఛానళ్ళకి మా ఉద్యమ మరోసారి నమస్కారాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రజా సంఘాలు మరియు బహుజన రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి డిసెంబర్ 4వ తారీఖున రీలే దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ రీలే దీక్షలు కారణాలు ఏంటంటే ఒక అనంతపురం అర్బన్లోనే కాదు, అనంతపురం చుట్టుపక్కల ఉన్నటువంటి పేదల భూములు, తర్వాత ప్రభుత్వ భూములు, వంకపోరం బోకు, దేవాదాయ భూములు, ఇలా రకరకాల భూములన్నీ ఏకతాటిగా కుమ్మక్కై ఉన్నటువంటి అగ్రకుల పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారి వ్యవస్థ, ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాదు, ఆల్ పార్టీ అందరూ ఏకమై ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కాజేయడం జరిగింది. మరి ఇలాంటి భూ బకాసురుల్ని ఎదుర్కోవాలంటే ఈరోజు బహుజన వర్గాలు, ప్రజా సంఘాలు ఏకతాటిగా ఉండి ఈరోజు ఒక పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగినది. ఈ పాంప్లెట్ అర్థం ఏమిటంటే ఒక పేద వర్గాలు ఒక 95/2 లీటర్లో వారు పేద గుడిసెలు వేసుకుంటే దాదాపు 300-400 కుటుంబాల పేదల్ని కొట్టగొట్టి వారిపైన అనేకమైన కేసులు కట్టి వారికి సపోర్టు ఉన్నటువంటి గట్టు రామంజనేయుల పైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ రౌడీ షీట్ ఓపెన్ చేసిన వ్యక్తి ఎవరు కాదు, ఈ బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి శాంతిలాల్ సిఏ 3 టౌన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఒక బహుజన వర్గానికి చెందిన వ్యక్తితో ఎస్సీ మాలమాదగల పైన కుట్రబండి ఇలాంటి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి ఇంకా ఎంతకాలం ఈ మీడియా సమక్షంలో మేము అన్ని ప్రజా సంఘాలకి, అంబేద్కర్ వారసులకి, పూలే వారసులకి సమాజం నిర్మాణం కోరుకుంటున్నామని చెప్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది పేద వర్గాలకి వర్తించదా? ఇక్కడ పేద వర్గాలు అంటేనే అన్యాయము, నిరంతరము దాడులకు, నిరంతరము కక్షలకు, నిరంతరము దోపిడీకి గురవుతున్నాం. మరి ఇలాంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరూ ఏకతాటిగా ముందుకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఒక గట్టు రామాంజనేయుల పైన జరుగుతున్న యుద్ధం కాదు, ఇది ఒక గట్టు రామాంజనేయుల్ని అన్యాయం జరుగుతుందనేదే కాదు, తరతరాలుగా వేల సంవత్సరాల నుంచి ఈ బహుజన జాతులకు జరుగుతున్న అన్యాయం. మరి ఈరోజు గట్టు రామాంజనేయులు, రేపు ఇంకొకరు, మరి బీసీ నాయకులు ఈ రాష్ట్రంలో మరి ఇంకా ఎంతకాలం మేము బలి కావాలా? కాబట్టి ఇక్కడికి రాని మిత్రులకు కూడా మేము తెలియజేస్తున్నాం, ఇప్పుడు సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ బహుజన వర్గాలని, ఈ బహుజన రాజకీయాలని, ఈ బహుజన పార్టీలని, ఈ ప్రజా సంఘాలని ఏకం చేసుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితి ఇక్కడ బహుజన ఫ్రంట్గా ప్రతి ఒక్కరము ఏకతాటిగా అవుతున్నాం. కావున పక్క నుండి చూడకుండా ఈ పేద వర్గాలకి జరుగుతున్న అన్యాయాన్ని, ఈ ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా తెలియజేస్తున్నాం, పెత్తందారు వ్యవస్థకి వస్తున్నటువంటి 76 సంవత్సరాలు, 79 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన నుంచి కొమ్ముగాస్తున్నటువంటి యంత్రాంగం, ఈ అధికారులకు మేము ఈ ఉద్యమం ద్వారాగా, ఈ కడపత్రం ద్వారాగా తెలియజేస్తున్నాం, ఈ పేద వర్గాలకి ఖచ్చితంగా ఈ భూములు దక్కాలా, ఎవరికైతే రౌడీ షీట్లు ఓపెన్ చేశారో అవి తొలగించాలా, తర్వాత జిల్లా కలెక్టర్ గారు వీటిపైన చర్యలు తీసుకోకపోతే జరగబోయే విడతల వారి ఉద్యమాల్లో ఇక్కడ ఏ ప్రాణ నష్టం జరిగినా, ఏ ప్రభుత్వంలో ఏ బలవంతమైన ఉద్యమాలు జరిగినా దానికి ప్రధానమైన కారణం జిల్లా కలెక్టర్ గారు అవుతారని చెప్పేసి తెలియజేస్తూ, ఈ జెండాలు వేరు, అజెండాలు ఒకటిగా పరిపాలిస్తున్నటువంటి ఆల్ పార్టీ లీడర్స్కి నేను ఒకటే తెలియజేస్తున్నాను, మీ కులంకారం, మీ దోపిడీ వ్యవస్థని, మీ భూ కబ్జాలని ఇంతటితో
మీరు మానేయకపోతే అరికట్టే విధంగా ఈ బహుజన రాజ్యాధికారం వైపు ఈ బహుజనుల ఐక్యమై పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్.